మేషరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతుంది. అలాగే సస్యస్థానంలో కేతు యొక్క ప్రభావం చూపిస్తోంది. భాగ్యస్థానము అంటే అదృష్టవిజయ ప్రదేశంలో శుక్రుడు ప్లస్ కుజుడు కూడా అక్కడ ఉండడం కనిపిస్తుంది. రాజ్యంలో చూస్తే బుధుడు ప్లస్ రవి బుధాదిత్యం కనిపిస్తుంది. లాభంలో శనీశ్వరుడు, వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. సో ఏదైనా ఉన్నా రాశిలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దాని తగ్గట్టుగా శుభకార్యానికి కోసం ఖర్చు కూడా పెట్టడానికి 12 రాహు కూడా కనబడుతుంది. కాబట్టి వచ్చిన ధనాన్ని, పూర్వాశం సంపాదించిన ధనాన్ని ఏదైతే అది 12 రాహు ఖర్చు కూడా పెట్టిస్తాడు అనమాట. 6వ ఇంట్లో ఉన్న కేతు ఏం చేస్తుంటాడంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ కొంచెం భయభ్రాంతులు చేస్తాడు. 15 రోజుల్లోని ఆ ఇబ్బంది ఉంటాడు. కానీ అంత భయపడవలసిన అవసరం లేదు. కొన్ని 100 రూపాయలతో తగ్గిపోయేది 10,000 రూపాయలు ఎయిటెడ్కి చేస్తాడు. అంటే హాస్పిటల్స్ ఖర్చులు ఇవన్నీ చేపిస్తుంటాడు. ఎందుకంటే 12 రాహు ఉన్నాడు కాబట్టి ఖర్చు పెట్టించాలి. సో వాడు ఖర్చు పెట్టిస్తుంటాడు. అది కేతు భయవంతరం చేస్తుంటాడు. అంచేత మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కొంచెం ఖర్చు కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారం వచ్చినప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. 25 to 30% ఆఫ్ పాజిటివ్గా ఇంక్రిమెంట్స్ వచ్చేటట్టుగా జరుగుతుంది. ఉన్న ఉద్యోగంలో కూడా డెవలప్మెంట్స్ కనబడతాయి. అన్లెస్ అంటిల్ ద స్ట్రెస్ అనేది మేషరాశి వారికి రాహు ప్రభావం వల్ల గత 9 వరకు ఇబ్బంది పడుతున్న కంపెనీ కాబట్టి ఇప్పుడు అందులో బయటపడాలి. యుఎస్లో ఉండండి, యూకే ఉండండి, లేకపోతే జర్మనీలో ఉండండి, లేకపోతే కెనడాలో ఉండండి, సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా ఉద్యోగరీత్యా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేయొచ్చు. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ అలా ఇంక్రిమెంట్స్ వచ్చినప్పటికీ కూడా మీకు చేస్తున్న దాంట్లోనే మీకు అది కొంచెం నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు కొత్త ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది, ఖర్చులు కూడా విపరీతంగా జరుగుతుంది. రాహు 12 ఉన్నాడు కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమైతే చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడే కొత్త ఆలోచనలు, కొత్త థింగ్స్తో ప్లానింగ్, ప్రోగ్రామింగ్, గోలు, థీమ్ ఏం సెట్ చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి, ఫలితాలు చాలా బాగుంటాయి అని చెప్పడానికి అవకాశం వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్, అలాగే ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ చేసే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు 15 రోజులు కనబడతాయి. కొత్తగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా అంటే ఇన్ అడిషనల్ టు ద బిజినెస్, అడిషనల్ బిజినెస్ ఏదైనా టేక్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి సమయం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని, విదేశాలకు పోయి సెటిల్ చేయాలనుకున్నప్పుడు విద్యార్థుల దశలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం నిదానంగా ఉండండి. ప్రస్తుతానికి ఏ ప్రయత్నం చేయకండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం న్యూట్రల్గా ఉంది, పెద్ద ప్రయత్నం చేయకండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అయితే చాలా బాగున్నాయి. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే మీకు ట్రేడింగ్ చేసేటప్పుడు 99% ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేస్తూ అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీదగా మీరు ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రము గణపతి ఆరాధన చేయండి ఇక్కడ. ఎందుకంటే 6వ ఇంట్లో ఉన్న కేతు ఏదో రకంగా నాభి భాగంలో కొంత ఇబ్బంది పెట్టడానికి వస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని కానీ, ఇండైజెషన్ అనుకోండి, లేకపోతే ఆడవాళ్ళకైతే వేరే రకమైన ఇబ్బందులు కానీ ఇవన్నీ తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గణపతి ఆరాధన చేయడం వల్ల ఏంటంటే కొంచెం అగ్నితత్వం పుట్టుకొస్తుంది, మూలాధారంలో గణపతి తత్వం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా 90% ఆ ఇష్యూస్ని క్లారిఫై చేసుకుంటూ కొన్ని తెలియని చిక్కుల నుండి బయటపడ్డా, అంటే చిన్నది భయభ్రాంతులతో పెద్దదిగా కనిపించే అవకాశం కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి వాటిది పర్వాలేదు, మందులతో తగ్గిపోతుంది, ఆపరేషన్ వరకు వెళ్ళక్కర్లేదు, సర్జరీని అక్కర్లేదు అనే స్థితికి తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో ఈ యొక్క గణపతి ఆరాధన బాగా చేసుకుంటారండి. కొన్ని సమస్యలకు మార్గం మీకు తెలియకుండానే ఏర్పడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.